ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయని వాళ్ళు విక్రాంతిని కట్టెలు తీసుకురమ్మని చెప్పడంతో కట్టెలు తీసుకొని ఆ గార్డెన్లోకి వస్తారు. వదిన, ఈ కట్టెలన్నీ కూడా బాగా తడిచిపోయి ఉన్నాయి వదిన. ఇప్పుడు వీటితో నైవేద్యం ఎలా తయారు చేశారు వదిన అని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అయ్యో, మనం ఎండు కట్టెల్ని తీసుకొచ్చాం కదా విక్రాంత్ బాబు, ఇప్పుడు ఈ కట్టెలన్నీ ఎలా తడిచిపోయాయి అని నయని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమో వదిన, అక్కడికి వెళ్ళి చూసేలోపే ఈ కట్టెలే ఉన్నాయి, అన్నీ తడిచిపోయి ఉన్నాయి, ఎలా తడిచిపోయాయో ఏమో నాకు తెలియదు అని విక్రాంత్ అంటే, మేమే కదా వాటిపైన నీళ్లు పోసింది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరు ఇప్పుడు నైవేద్యం చేయలేరు, ఈ పూజ ఆగిపోతుంది అని తిలోత్తమ, సుమన ఇద్దరు మనసులో చాలా సంతోషపడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు కట్టెలు లేకుండా నైవేద్యం చెయ్యడం ఎలా? కట్టెల పొయ్యి మీద కదా చేయాల్సింది అని నయని చెప్తూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి ముసలి అవ్వావేశంలో అక్కడికి వచ్చి ఆ కట్టెల్ని నేను మండేలా చేస్తాను కదా అని చెప్పటంతో, అదేలా సాధ్యం అని వల్లభ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీరే చూస్తారు కదా అని విశాలాక్షి వాటి ముందట కూర్చొని చీరలతో ఆ కట్టెల్ని తుడుస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క కర్రని చీరతో తుడిచిన తర్వాత వాటిని పొయ్యిలో పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ముద్దులొలికే చిన్న కొన్నల చేత, కర్పూరం చేత ఈ కట్టెల్ని వెలిగించండి అని విశాలాక్షి చెబుతుంది. అమ్మ గాయత్రి, ప్రణవి, ఈ కర్పూర బిళ్ళల్ని ఆ కర్రలపైన పెట్టండి అని నయని, హాసిని దగ్గరుండి పెట్టిస్తూ ఉంటారు. అలా వాళ్ళు కర్పూరం వేయగానే విశాలాక్షి వెంటనే ఆ కర్పూరాన్ని వెలిగిస్తూ కట్టెలన్నీ కూడా చాలా బాగా వెలుగుతూ మండుతూ ఉంటాయి. అదేంటి, అంత తడి కట్టెలు ఇలా అంత బాగా ఎలా మండుతున్నాయి అని తిలోత్తమ, వల్లభ, సుమన ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అరే, కట్టెలన్నీ బాగా మండుతున్నాయి అని నయని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది.